హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో రుచి అయిన మసాలా పూరి అయితే చూపించబోతున్నాను. పూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ పూరీలు అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. ఆ పూరీల్ని ఈరోజు మసాలా వేసి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఈ మసాలా పూరీలో తినడానికి ప్రత్యేకంగా కర్రీ కానీ ఇలా ఏమీ అవసరం లేదు. ఇష్టమైతే పెరుగులోనైనా సాసులోనైనా తినవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము. ఈ పూరీ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. దీంట్లో 2 కప్పుల గోధుమ పిండిని 2 కప్పుల గోధుమ పిండితో చేసిన పూరీలు అయితే ఒక 4 తినేసేయచ్చు. దీన్ని బట్టి క్వాంటిటీని పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటారు కదా, 2 స్పూన్ల రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి పూరీలకి మన టేస్ట్కి తగినంత సాల్టు, అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారము, ఒక 1/2 టీ స్పూన్ అంత వామును కూడా తీసుకొని దీన్ని కొంచెం రఫ్ చేసినట్టు చేసేసి వేసుకోవాలి. అప్పుడు స్మెల్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే ఈ మసాలా పూరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము పూరీలోకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా పూరీ పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా మనం పూరి ఏ సైజులో కావాలనుకుంటామో ఆ సైజులో ముద్దను తీసుకొని అయితే అన్ని ఈవెన్ బౌల్స్లా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూరీలుగా ఒత్తేసుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే పూరీలన్నీ ఈ విధంగా ఒత్తేసుకుందాము. పూరీలను రుద్దుకునేటప్పుడు మరీ పల్చగా రుద్దేసుకోవద్దు. అలా పల్చగా రుద్దేసుకుంటే ఇవి చెక్కల్లాగా వస్తాయి, పొంగవు. మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా కొంచెం ఈవెన్గా మీడియంగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్ని పూరీల్ని ఈ విధంగా ఒత్తేసి అయితే పెట్టుకుందాము. ఈలోగా మనకి ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. పూరీలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి, లేకపోతే పూరీ అనేది పొంగదు. ఇలా హీట్గా ఉన్నప్పుడే పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి. చూడండి పూరీలు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా 2 వైపు కాలిన తర్వాత పూరీని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక పూరీ అయితే వేసి చూద్దాము. మనం చేసుకున్న పూరీలన్నీ కాల్చుకుంటే చక్కగా పొంగి చాలా బాగా వస్తాయి. మనకి మసాలా పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా కనుక మసాలా పూరీలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇలా చేసిన మసాలా పూరీలు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి అయితే మసాలా పూరీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు కనుక నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.